తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. తెలంగాణ రాష్ట్ర గేయంపై కొత్తగా వివాదం ఎందుకు వచ్చింది? గతంలో లేని వివాదం ఇప్పుడే ఎందుకు వివాదమైంది? రాష్ట్ర గేయం రూపకల్పనలో గులాబీ పార్టీకి ఉన్న అభ్యంతరం ఏంటి? ఇందులో కాంగ్రెస్ సర్కారు పాత్ర ఎంతవరకు ఉంది? పాటకు సంగీతం సమకూరుస్తున్న వ్యక్తే వివాదానికి కేంద్ర బిందువుగా మారారా? దీనిపై బీఆర్ఎస్ ఏమంటోంది? ముఖ్యమంత్రి రేవంత్ సమాధానం ఏంటి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతోంది. దశాబ్ది ఉత్సవాలు చేసుకోవాల్సిన సమయంలో కొత్త వివాదాలు ముందుకొస్తున్నాయి. రాష్ట్ర చిహ్నంలో మార్పులు, రాష్ట్ర గేయం రూపకల్పనపైన ప్రధాన విపక్షం నుంచి తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కారు, హస్తం పార్టీల మధ్య తెలంగాణ గేయం ఇరుక్కుంది. రాష్ట్ర గేయం అంశం 10 ఏళ్లలో ఎన్నడూ చర్చనీయాంశం కాలేదు. కానీ కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర గేయం అంశాన్ని మళ్లీ తెరమీదకు తీసుకొచ్చింది. రాష్ట్ర గీతంలో మార్పులు చేసి గేయాన్ని సరికొత్తగా ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచన బాగానే ఉన్నా పాట రచయిత అందెశ్రీతో కానీ ప్రభుత్వంతో కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ పాటకు సంగీతం సమకూర్చే పనిని కీరవానికి అప్పగించడంపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తెలంగాణ ఆత్మగౌరవ అంశాన్ని తెలంగాణేతరులకు అప్పగించడం పట్ల గులాబీ పార్టీ నేతలు మండిపడుతున్నారు. సంగీత దర్శకులు, గాయకుల్లో తెలంగాణ బిడ్డలు చాలామంది ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలనే కొత్త వివాదాలు సృష్టిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా గేయానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టేందుకే గులాబీ పార్టీ నాయకత్వం నిర్ణయించుకుంది. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా చూస్తోంది. రాష్ట్రం కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోవద్దని బీఆర్ఎస్ అనుకుంటోంది. ఇది చిలికి చిలికి గాలివానలా మారుతుండటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ ప్రకటనతో చల్లగా వివాదం నుంచి తప్పుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో గాయపడి ఉన్న బీఆర్ఎస్కు ఇది తిరుగులేని అస్త్రంగా అందివచ్చినట్లుందంటున్నారు రాజకీయ పండితులు. తెలంగాణ గేయానికి సంగీతం సమకూర్చే పనిని కీరవానికి అప్పగించే విషయంలో తన ప్రమేయం ఏమీ లేదని, ఇదంతా రచయిత అందెశ్రీ చూస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి అనుమతి లేకుండానే అందెశ్రీ నిర్ణయాలు తీసుకుంటారా అని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. అదేవిధంగా తెలంగాణ రాజముద్రలో కాకతీయ తోరణం, చార్మినార్లను తొలగించాలన్న నిర్ణయాన్ని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఈ ప్రశ్నలతో కాంగ్రెస్ను ఆత్మరక్షణలోకి నెడుతున్నారు. తెలంగాణ వారసత్వానికి, పోరాటాలకు చిహ్నాలుగా ఉన్న వాటిని ఎలా తొలగిస్తారని గులాబీ నేతలు నిలదీస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర గేయానికి సంగీతం సమకూర్చే బాధ్యతను తెలంగాణేతరులకు ఇవ్వడానికి వీల్లేదని గులాబీ పార్టీ గట్టిగా పట్టుబడుతోంది. తెలంగాణలో కళాకారులు లేరా, అందులో సమర్థులు లేరనా అని నిప్పులు చెరుగుతోంది బీఆర్ఎస్. మరి ప్రభుత్వం ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. కీరవారిని మార్చేసి తెలంగాణకు చెందిన సంగీత దర్శకుడికి బాధ్యతలు అప్పగిస్తారా అన్న చర్చ నడుస్తోంది. తెలంగాణ సెంటిమెంట్ను వాడుకోవడంలో బీఆర్ఎస్ ఛాంపియన్. ఇప్పుడు మరోసారి అదే పని చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.